పడితే పర్లేదు, తగలదా జారిపోద్ది. నెత్తి మీద ఉండిపోద్ది, జారిపోద్ది. ఎరా జారిపోదా? తర్వాత ఎలా జారుతుంది? పర్లేకపోయా పడదు కానీ. అది గెల చెరుకుంటున్నాడా? నువ్వు గెల జరుగుతున్నావు బాబు. ఎదరికి వస్తే చెట్లు ఎక్కాలి అలాగని గెల చెరుకుంటున్నా అక్కడ పోయి. గెల నరికేసారు సెల్ఫీ బాబు. దింపంతా అయిపోయాక మీరు బొండాలు అడుగుతున్నారు. ఇంకో ముక్క ఉన్నట్టుంది కదా, అందులో తీద్దాంలే అన్న. ముక్క గడేసి అంట పర్లేదా? మంచిగా ఉంటే తీయి. చిన్నవి అంటే వేరే దగ్గర తీస్తాను. పులిమూరది అయితే మరి ఫోన్ మాట్లాడుతున్నావు ఫ్రెండ్తోనే. ఫ్రెండ్ ఒక్క ఫ్రెండ్ నుంచి మాట్లాడతావురా అలాగే చెప్తావులే. ఆ పక్కన పిల్లలు మాట్లాడరా, చిన్న పిల్లలు మాట్లాడుతున్నాయి. ఆ మొగుడు మాట్లాడమని అయితే రే వాసు. మొగుడు అంటే వేరా వాయిస్ అనిపించింది. ఆ ఫ్రెండ్ అని ఉంది అక్కడ, గర్ల్ ఫ్రెండ్ అని ఉంది అక్కడ. పేరు చూసాను, అదిగో నాకు కనబడుతుంది. నేను చదువుకున్నాను. అదేం కాదు వరే, అదేం పేరు? గర్ల్ ఫ్రెండ్ కదా. పేరు ఏదన్నా ముఖ్యం కాదు, మాట్లాడేది ఎవరు? రాసు మాట్లాడితే మాట్లాడవా? శ్రీకాంత్ బాగుంది అయితే అయితేవా ఇంకో చెట్టు ఎక్కుతున్నావు కదా, ఎక్కు కోసుకొని తాగు. నేను ఇస్తానంటే ఇచ్చేయమంటమేనా? లేకపోతే ఇంకో చెట్టు ఎక్కు. పోదేలే మొత్తం అన్ని బొబ్బ చెట్లు వెయ్యండి. చూసి నడిచి వచ్చాడు. ఇంకా అది ఏదో చెట్టు ఎక్కండి. ఆ చిన్న తోట మొత్తం తిరిగేస్తున్నాడు. తోట అంతా తిరిగేసాడు. ఏ చెట్టు ఎక్కొద్దు. ఎలాగన్నా 2-3 చెట్లు అన్నీ ఎక్కండి తోటకు వచ్చి. మరి పొట్లాడేస్తున్నారు వీళ్ళు చెట్లు ఎక్కడానికి. నువ్వు బాగా ఎక్కుతావు అలాగని. ఇద్దరు కలిపి ఎక్కండి. అయిపోయిందా తోట అంతా తిరిగి వచ్చేస్తున్నావా? అదేం కాదు, ఎన్ని ఎక్కమని కాదు. నేను 2 వరుసలు కన్నీటి కారకి వచ్చానా లేదా? మీరు ముగ్గురు కలిపి ఒక వరుస వస్తారా? ఆడికేమో ఒక వరుస వదిలేస్తారా? నాకు 2 వరుసలా నాయమే ఎక్కరండి. కోళ్ళు పీకెత్తారు కొట్ట, చెట్లు ఎక్కట్లేదు. అందుకని బొండాలు ఎందుకు అలా తాగేస్తారు. కోళ్ళు పీకవా తెగ తాగేస్తున్నారు. ఎందుకు అంత అలా తాగేస్తున్నారు? గట్టి తాగితే రోజుకి 1-2 తాగాలి అంతే, అంతకంటే ఎక్కువ తాగకూడదు. ఖాళీగా ఉన్నాం అంటే తాగినా పర్లేదు, పని చేసే వాళ్ళు మనం తాగకూడదు ఎక్కువగా. అది కూడా తాగే.